ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానం కొరకై స్వాగతం. ఏప్రిల్ 1. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్ధకమైన శంక నన్నంటదు. నే నమ్మిన వానిని నేను ఎరుగుదును, కనిపించే కీడంతా నాకు మేలయ్యేను. ఆశలు జారిన అదృష్టాలు మారిన నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచేను. విన్నపాలు వీగిపోయిన సన్నుతుడు మోగైన నే నమ్మిన ప్రేమను నేను ఎరుగుదును. నేనరులు చాపే ఈవులు ఇవ్వకపోయినా, కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగిన, భావనలో ఎగిసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం. బాధలు వడగండ్లై బాధించిన, కష్టాలు కందిరీగలై వేధించిన, నేనెదురు చూసే ఔన్నత్యం నేను ఎరుగుదును. కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు. నా సిలువ క్రింద నేనలిగి నీరైనా, నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపూర్వపు లాభాలు. విశ్వాసపు లంగరు దించాను, శోధన పెనుగాలులు నిద్రించాను. తొణకదు బెణకదు నా ఆత్మనావ. మృత్యు సాగరపు తీరం చేరేదాకా నా మనసు నా తనువు ప్రకటించాయి అందరి వీణుల విందుగా నా కడ ఊపిరి దాకా. నీ విశ్వాసతను అనుమానించను నేనని ఒక అనుభవశాలి అయిన నావికుడు అన్నాడు. భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయవలసిన పని ఒకటి ఉంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడను ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం. క్రైస్తవుడా, నువ్వు చేయవలసింది ఇదే. పౌలు ఉన్న ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి, ఇది తప్పనిసరి. నీ తెలివితేటలు నీకు తోడు రావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి. ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటు కొట్టుకుపోకుండా చూసుకోవడమే. క్రీస్తు దిశగా ఆత్మనావును లంగరు వేయాలి. జుంజుమారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములు మెరుపులు, గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి, దేవుని విశ్వాసతను, ఆయన నిబంధనను, యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారం చేసి స్థిరంగా ఉండాలి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.